అన్న రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని కోసం మహేష్ బాబు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో. అఖిల్ అక్కినేని కెరీర్ను మలుపు తిప్పిన లెనిన్ వెనుక నాగార్జున కృషి ఎంతో. తన అన్న రమేష్ బాబు కుమారుడు జయకృష్ణను హీరోగా పరిచయం చేస్తున్న శ్రీనివాస మంగాపురం సినిమాకు వెన్నుదన్నుగా సూపర్ స్టార్ మహేష్ బాబు. లెనిన్, శ్రీనివాస మంగాపురం రెండు చిత్రాలు ప్రేమ, యాక్షన్ కలగలిపిన కథలైనప్పటికీ వీటి నేపథ్యం, ఎమోషనల్ డెప్త్ చాలా విభిన్నం. లెనిన్ రాయలసీమ గరుకుదనాన్ని చూపిస్తే, శ్రీనివాస మంగాపురం తిరుపతి టెంపుల్ టౌన్ బ్యాక్డ్రాప్లో ఎమోషనల్ యాక్షన్ సినిమా. నాగార్జున సాధించిన ఈ వారసుడి సక్సెస్ ఫార్ములాను జయకృష్ణ కోసం మహేష్ బాబు కూడా రిపీట్ చేయగలరో లేదో. టాలీవుడ్లో నట వారసుల గురించి ఎప్పుడూ ఆసక్తికర చర్చ సాగుతూనే ఉంటుంది. అయితే వారికి సరైన మార్గదర్శకత్వం అందించి నిలబెట్టడం వెనుక సీనియర్ హీరోల కృషి ఎంతో అవసరం. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇద్దరు నయా వారసులను వెన్నంటి నడిపిస్తూ వారి కెరీర్ను గాడిలో పెట్టే బాధ్యతను ఇద్దరు టాప్ స్టార్లు తమ భుజాన వేసుకున్నారు. అందులో ఒకరు కింగ్ నాగార్జున కాగా మరొకరు సూపర్ స్టార్ మహేష్ బాబు. అఖిల్ అక్కినేనికి లెనిన్ విషయంలో నాగార్జున అనుసరించిన వ్యూహం విజయవంతం కాగా, ఇప్పుడు తన అన్న రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని కోసం మహేష్ బాబు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. తన కొడుకు అఖిల్ విషయంలో నాగార్జున చేసిన ప్రయత్నం 100% సక్సెస్. మరి మహేష్ కూడా సక్సెస్ అందుకుంటాడా? ఇంత బిజీ షెడ్యూల్లో ఉన్న అన్న కొడుకు కోసం మహేష్ తపన. ఇక స్టోరీలోకి వెళ్తే, అఖిల్ అక్కినేని కెరీర్ను మలుపు తిప్పిన లెనిన్ వెనుక నాగార్జున కృషి ఎంతో దాగి ఉంది. ఈ సినిమా స్క్రిప్ట్ సెలెక్షన్ దగ్గర నుంచి మేకింగ్, ప్రమోషన్స్ వరకు ప్రతి విభాగంలోనూ తండ్రి నాగార్జున ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సినిమా అవుట్పుట్ విషయంలో నాగార్జున ఇన్వాల్వ్మెంట్ అఖిల్కు ఒక నమ్మకాన్ని ఇచ్చింది. రాయలసీమ నేపథ్యంలో వచ్చిన ఈ యాక్షన్, ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను మెప్పించడంతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఫలితాలని సాధించింది. దీంతో తన కొడుకు అఖిల్ విషయంలో నాగార్జున చేసిన ప్రయత్నం 100% విజయవంతమైందని చెప్పొచ్చు. ఇదే తరహాలో ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తన అన్న రమేష్ బాబు కుమారుడు జయకృష్ణను హీరోగా పరిచయం చేస్తున్న శ్రీనివాస మంగాపురం సినిమాకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. అజయ్ భూపతి దర్శకత్వంలో ఇంటెన్స్ యాక్షన్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ బాధ్యతను మహేష్ భుజాన వేసుకున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్ అద్భుతంగా ఉందంటూ లవ్ హార్ట్ ఎమోజీలతో ట్వీట్ చేసి చిత్ర బృందంతో జోష్ నింపారు. దర్శకుడు అజయ్ భూపతి కూడా వేదికలపైన ఈ సినిమా కంటెంట్పై ఎంతో నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉన్న జయకృష్ణ ఈ చిత్రంలోని భారీ యాక్షన్ సీక్వెన్స్లోనూ అదరగొట్టాడని టాక్ నడుస్తోంది. కథాంశాల విషయానికొస్తే, లెనిన్, శ్రీనివాస మంగాపురం రెండు చిత్రాలు ప్రేమ, యాక్షన్ కలగలిపిన కథలైనప్పటికీ వీటి నేపథ్యం, ఎమోషనల్ డెప్త్ చాలా విభిన్నంగా ఉంటాయి. లెనిన్ చిత్రం రాయలసీమ ముఠాల గొడవలు, కుటుంబ వైరాగ్యాలు, పొలిటికల్ ఫ్రిక్షన్ మధ్య సాగే ఒక అనాథ పోరాటం. ఇందులో లవ్ ట్రాక్ కంటే హీరో లెగసీని కాపాడుకునే క్రమంలో జరిగే ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇదొక రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా. మరోవైపు శ్రీనివాస మంగాపురం పూర్తిగా తిరుపతి పరిసర ప్రాంతాల నేపథ్యంలో సాగే ఒక పవిత్రమైన, అదే సమయంలో అత్యంత భావోద్వేగభరితమైన ప్రేమ కథ. వాసుబాబు, మంగా అనే ఇద్దరు స్నేహితులు ప్రేమికులుగా మారడం, వారి సంతోషకరమైన జీవితంలోకి వెంకటప్పయ్య నాయుడు రూపంలో ఒక బలమైన శత్రువు రావడం వంటి అంశాలతో ఈ కథ సాగుతుంది. తన ప్రేమ కోసం ఊరు విడిచిపోకుండా నిలబడి పోరాడే కథానాయకుడి ప్రయాణం ఇందులో హైలైట్ కానుంది. ఓవరాల్గా లెనిన్ రాయలసీమ గరుకుతనాన్ని చూపిస్తే, శ్రీనివాస మంగాపురం తిరుపతి టెంపుల్ టౌన్ బ్యాక్డ్రాప్లో ఎమోషనల్ యాక్షన్తో అలరించనుంది. మరి నాగార్జున సాధించిన ఈ వారసుడి సక్సెస్ ఫార్ములాను జయకృష్ణ కోసం మహేష్ బాబు కూడా రిపీట్ చేయగలరో లేదో జూలై 30న విడుదల కాబోతున్న ఈ సినిమా ఫలితాన్ని బట్టి తేలిపోనుంది.